వాక్యము దేవుడు మనతో మాట్లాడలాగున పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవా, నీ వాక్యంతో ఈ ఉదయకాల సమయంలో నాతోనూ మాతోనూ ఈ గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తప్పకుండా నీ వాక్యము మమ్మల్ని బలపరచగలదు ప్రభా. నీ వాక్యము నన్ను జుంటే తేనె దారాల కన్నా మధురమైనది కనుక ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, నీ వాక్యంతో ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని, మా జీవితాలను సరి చేసుకోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన మరి యూసుఫై గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చదవబడిన వాక్యము మనకందరూ కూడా సుపరిచితమే. ఎందుకంటే ఈ వాక్యము దేవుని సేవకులు మరి చక్కగా మన సంఘాల్లో చాలాసార్లు బోధించుంటారు. చాలాసార్లు ఆ వాక్యం మనకి కంఠమైపోతూ ఉంటుంది. చాలా సంతోషమైనప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరొక కోణంలో మనతో మాట్లాడలాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ప్రియులరా, ఇక్కడ సంసోను గురించి మనము చదువుకున్నాం. సంసోను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే దేవుడు మరి సంసోను ఏర్పాటు చేసుకునే విధానం చూసుకున్నట్లయితే మరి క్రొత్త నిబంధనలో ఎలిజబెత్ యోహానుకి దేవుడు ఏ విధంగా అయితే వృద్ధాప్యంలో మరి బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చాడో, అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో కూడా మరి అబ్రహామును శారాను ప్రేమించి మరి వృద్ధాప్యంలో మరి దేవుడు ఇస్సాకుని ఇస్తాడు. అట్లాగే మరి మనోహ తన భార్యను కూడా ప్రేమించి దేవుడు మరి వృద్ధాప్యంలో మరి దేవుని దూత ద్వారా దర్శింపబడి మనోహ దేవుడు వృద్ధాప్యంలో ఎవరిని ఇస్తాడు అంటే సంసోన్ని ఇస్తాడు. సంసోన్ అనే మాటకు అర్థం ఏంటంటే, మనం అనుకుంటాం చాలా బలవంతుడని. నిజంగా చాలా బలవంతుడైన. అట్ ద సేమ్ టైం మాటకు అర్థం ఏంటంటే సూర్యుడని అర్థం మాట. ఉదయించు సూర్యుడని అర్థం. కనుక దేవుని ప్రణాళిక సంసోను పట్ల ఉంది. దేవుని ఉద్దేశము సంసోను పట్ల ఉంది. దేవుడు ఫిలిష్తీయుల యొక్క మరి చెర నుంచి దేవుని బిడ్డలో ఆయన ఇశ్రాయేలును విడిపించడానికి, లేకపోతే భయంకరమైన ఫిలిష్తీయులు మన లోకంతో పోల్చుకున్నట్లయితే లోకంలో నుంచి మరి ప్రజలను విడిపించడానికి, లేకపోతే ప్రజలను నడిపించడానికి దేవుడు సంసోన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా, సంసోని యొక్క జన్మ విధానం మనకు తెలుసు. ఎందుకంటే దేవుని దూత సంసోను గురించి చెప్తుంది. ఏంటంటే, నీకు పుట్టబో శిశువుకు నువ్వు ఏం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు ప్రియులారా, వారు చక్కగా ఒక మాట చెప్తారన్నమాట. ఎందుకంటే మరి సంసోను తన తల్లి లేకపోతే తన తండ్రి మనోహ మరి దూతలు అడిగినప్పుడు అతనికి మద్యపానము ఏది కూడా మీరు పట్టించకూడదని చెప్తారు. 13వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 13వ అధ్యాయంలో నుంచి మరి 12వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు మరి ఆమె చేసుకోవడం వలన ఆమె ద్రాక్ష వల్ల నుండి పుట్టినది ఏదియో తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైనది ఏదో కూడా తినకూడదు, నేను నీకు ఆజ్ఞాపించినంత ఆమె చేసుకోవడం వలన మనోహతో చెప్పాను. ప్రియులరా, ఇక్కడ ఆ మనోహ తన భార్య గురించి కూడా దూత చెప్తూ ఉంది. అట్లాగే సంసోను గురించి మనం చదువుకున్నట్లయితే సంసోనుకి ఆయా పుట్టిన ఎంటికలు అనగా నాజీరు చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అదంతా చదువుకుంటే మనకు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా మీకు వివరిస్తూ ఉన్నాను. కనుక ప్రియులరా, ఆ విధంగా మరి ఎంతో పరిశుద్ధముగా దేవుని యొక్క వాక్కు ద్వారా పుట్టినవాడు ఎవరంటే సంసోను. అన్న మాటకి సూర్యుడు అని అర్థం మాట. సూర్యుడు అని అర్థం. ఎందుకంటే దేన్నైనా ఆపొచ్చు కానీ సూర్యకాంతిని మనం చూడలేము, దాన్ని ఆపలేము. అంత మరి శక్తివంతమైనది, అంత బలమైనది. మరి అటువంటి సంసోను జీవితంలో ప్రియులరా, మనము ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే
ఫిలిస్తీన్లను ఇంచుమించు గాడిద ఎముకతో 1000 మందిని చంపుతాడు. అంత బలవంతుడు. అదేవిధంగా ఫిలిస్తీన్ల యొక్క చేలలో మరి వారు పంట పండిన తర్వాత గోధుమ పంటలోనే మరి 300 నక్కలు పట్టుకుని ఒక నక్కను పట్టుకోవడం అనేది చాలా కష్టము. కానీ అతని బలము, ఆయన యొక్క ఉజ్జీవము, లేకపోతే ఆయన యొక్క మరి చురుకుదనం ఎలాగుందంటే మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు మరి 300 నక్కలు పట్టుకుని ప్రియులరా, ఒక నక్కకు ఒకటి తోక ముడి వేసి మధ్య దివిటి పెట్టి ఫిలిస్తీన్ల పొలంలో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ పొలాలన్నీ కూడా కాల్చివేస్తాడు. ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు మరి దేవుని కొరకు, లేకపోతే మరి సంసోను చేయడం అనేది జరిగింది. కనుక ప్రియులరా, ఇంతగా ఉన్న సంసోను ఏమైపోయాడంటే రాను రాను కూడా కృషించిపోతూ ఉన్నాడు. ప్రియులరా, మన జీవితంలో కూడా ఒకసారి మనం అనుకుందాం, మనము రక్షింపబడినప్పుడు, లేకపోతే దేవుని క్రొత్తగా తెలుసుకున్నప్పుడు దేవుని కొరకు ఆరాటపడుతూ ఉండేవాళ్ళం. ప్రార్థన జీవితంలో కావచ్చు, ఉపవాస జీవితంలో కావచ్చు, ఎంతో ఉజ్జీవంగా, లేకపోతే ఎంతో చక్కగా మనం దేవునితో సహవాసం చేస్తూ, దేవుని కొరకు మనం బ్రతుకుతూ, దేవుని పరిచర్లో పాల్గొంటూ, ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తూ, దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం మనం. ప్రియులరా, అదేవిధంగా ప్రియులరా, ఈ సంసోను జీవితంలో కూడా మొట్టమొదటిగా దేవునికి చాలా అంగీకారంగా ఉండేవాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించేవాడు. కానీ ప్రియులరా, రాను రాను ఉద్దేశించినప్పుడు సంసోను ఒక స్త్రీని చూస్తాడు. ఆ స్త్రీని చూసి అడుగుతాడు మన తల్లిదండ్రుల్ని, నేను ఒక స్త్రీని చూశాను, ఆమె నాకు కావాలి, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అంటాడు. అంటే ప్రియులరా, మరి సంసోను వాళ్ళ తల్లిదండ్రులు ఒక మాట చెప్తారు, మనం ఎవరమంటే దేవుని బిడ్డలు, మనం యూదులం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలి. ఒకవేళ నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటే మన గ్రామంలో మన యొక్క మరి యూదు జాతికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక వారిని నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా అది దేవునికి అంగీకారంగా ఉంటుందంటే సంసోను చూసిన దానిని విడిచిపెట్టకుండా ప్రియులరా మరి ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఎందుకు అంటే ప్రియులరా, సంసోను ఎప్పుడైతే కళ్ళతో చూచాడో, అదేవిధంగా ప్రియులరా మరి ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే ఆదాము హవ్వ ఇద్దరు కూడా కలిసి ఉంటారు. కానీ ఆదాము లేనప్పుడు అవ్వ ఏం చేస్తుందంటే ఒక పండ్ల వృక్షం చూస్తుందన్నమాట. అది మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలము చూచుటకు రమ్యంగా ఉంటుంది అన్నమాట. అనగా ఆ పండు ఎలాగున్నదంటే చూడగానే ఆకర్షించే పండుగ ఉంది. అనగా పాపం అనేది కూడా ఎలాగుంటుందంటే మన కళ్ళుతో చూడగానే ఆ పాపం అనేది మనల్ని ఏం చేస్తుందండి, ఆకర్షిస్తుంది. అనగా నేత్రాశ చాలా భయంకరమైనది మాట. ఏదైతే కళ్ళు చూసిందో అదే కావాలని కోరుకుంటూ ఉంటుంది. అదే జీవితంలో ప్రియులరా, అదే విషయంలో ప్రియులరా, సంసోను కూడా ఏం చేశాడు అంటే మరి ఒక స్త్రీని చూశాడు. ఆమె పేరు ఎవరంటే దెలీలా. ఆ స్త్రీని చూసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నాడు, నాకు ఆమె మాత్రమే కావాలని బలవంతం చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు వద్దని చెప్తూ ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ ఏంటంటే, రక్షింపబడిన వ్యక్తులకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలంటే రక్షింపబడిన వ్యక్తులనే ఇచ్చి పెళ్లి చేయాలి తప్ప లోక సంబంధంగా ఉన్న వారిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ లోకంలో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ప్రభు కూడా చెప్తాడు, చీకటికిని వెలుగుకుని ఏమి పొత్తు అంటాడు ఆయన. అనగా చీకటి సంబంధులు ఎవరంటే పాపాన్ని ప్రేమించేవారు, వెలుగు సంబంధులు ఎవరంటే దేవుని ప్రేమించేవారు. కనుక ప్రియులరా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యవనస్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా, వాళ్ళు తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా చూసుకోవడము, లవ్ చేసుకోవడము, పెళ్లి చేసుకోవడము, కొంతకాలం అయిపోయిన తర్వాత ఈమెకి విడిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. వారి జీవితాలు కొలాప్స్ అయిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే వారు దేవుని చిత్తాన్ని గ్రహించుకోకుండా, తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా వారి ఇష్ట ప్రకారం వారు చేసుకుంటూ వారి జీవితాలను ఏం చేసుకున్నారని పాడు చేసుకుంటూ వారు. దీనికి కారణం ఏమిటంటే మరి చూచిన దానిని ఆశించడం. కనుక సంసోను జీవితంలో కూడా ప్రియులరా చాలా ఆత్మీయంగా ఉన్నవాడు, చాలా దేవునితో భయభక్తులు కలిగి దేవుని యొక్క వాగ్దానం ద్వారా పుట్టినవాడు. అని దేవత వచ్చి మనోహ భార్యతో చెప్తుంది, మనోహతో కూడా చెప్తుంది. కనుక ఆ విధంగా జన్మించిన ఈ యొక్క సంసోను జీవితంలో కూడా ఒక ఇన్సిడెంట్ అనేది జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చూచింది కావాలంటూ ఉన్నాడు. ఆయన చూచింది కావాలంటూ ఉన్నాడు. కనుక ప్రియులరా, అది దేవుని చిత్తం కాదు, అది దేవుని యొక్క అంగీకారం కూడా
కాదు. దేవుడి ప్రణాళికలో దెలీలా లేదు. ఎందుకంటే సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడిన అనగా దేవుని ద్వారా అనగా వాగ్దానం చేయబడిన దాని ద్వారా ఆయన జన్మించాడు. ఆయన దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక వైరాగ్యం కలిగి జీవించాలి. కానీ పాపం అనేది ఎంత మధురంగా ఉంటుందో మనం చూడగలుగుతూ ఉన్నమాట. కనుక ప్రియులరా, దెలీలా అన్న మాటకు అర్థం ఏంటంటే మధురం. దెలీలా అన్న మాటకి ఏంటంటే మధురం అని అర్థం అన్నమాట. అంటే పాపము చాలా మధురంగా ఉంటుంది. ఒక ఆయన అడిగాడు, ప్రపంచంలో అన్నిటికన్నా తీపిగా ఉండే వస్తువు ఏంటని చెప్పమన్నప్పుడు ప్రియులరా, ఒక లేచి చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, ఈ లోకంలో పాపం అనేది చాలా తీపిగా ఉంటుందండి, అది చూడగానే ఆకర్షిస్తుంది, దాన్ని చేయాలనిపిస్తుంది, ఆ విధంగా బ్రతకాలనిపిస్తుంది అని చెప్పాడంట. నిజమే, అది వాస్తవం. ఎందుకంటే పాపం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా మధురంగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. అనగా ప్రియులరా, ఒకవేళ పాపం చేస్తున్నామన్న విషయం కూడా వాడు మర్చిపోయి పాపంలో జీవిస్తామంటాడు. అటువంటి భయంకరమైన పరిస్థితి అన్నమాట. కనుక ప్రియులరా, మరి సంసోనుకి మరి దెలీలా పరిచయం అవుతుంది. మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆమె నిద్రపుచ్చి చాలాసార్లు కూడా మరి ఆ నిద్రపుచ్చి అంటూ ఉంటుంది, సంసోను నీ బలం ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటుంది అన్నమాట. సంసోను నీ బలం ఎక్కడ ఉందంటే సంసోను ఆ విధంగా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. తన రహస్యం చెప్పడు ప్రియులరా. కానీ ఆమె ఏం చేస్తుందంటే ప్రియులరా, చివరిగా ఆమెను బాధ పెడుతూ ఉన్నాడని ఆమె ఏం చేస్తుందంటే మరి ఆ యొక్క తొడ మీద పండుకోబెట్టి సంసోను ఇప్పుడైనా నీ యొక్క రహస్యం చెప్పవా, ఇప్పుడైనా నీ బలం ఎక్కడుందో చెప్పవా అంటే, కానీ ప్రియులరా, ఎప్పుడైతే సంసోను ఆ యొక్క దెలీలా మత్తులో పడిపోతాడు ప్రియులరా, తన రహస్యాన్ని చెప్తాడు. ప్రియులరా, ఇక్కడ సత్యం అనేది తప్పకుండా మనం గమనించాలి. ఎందుకంటే ప్రియులరా, మనకి వాక్యం చాలా వర్తిస్తూ ఉంటుంది. నిజంగా ప్రియులరా, మనము దేవుని సంబంధంగా ఉన్నప్పుడు దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేసేవాళ్ళం. కానీ రాను ఏమైపోతూ ఉందంటే దేవునికి దూరం అయిపోయి పాపంలో ఆకర్షింపబడుతూ ఉన్నాం. మనం పాపం చేస్తూ ఉన్నాం, పాపం ద్వారా పాపం చూస్తూ ఉన్నాము, పాపంలో జీవిస్తూ ఉన్నాము, పాపమే మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. కనుక సంసోను జీవితంలో కూడా ప్రియులరా, దేవుని విడిచిపెట్టాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు, దేవుని కృపను విడిచిపెట్టాడు ప్రియులరా. కనుక సంసోను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పాపం అనే దెలీలా ఒడిలో పండుకున్నాడు. ఎప్పుడైతే పాపానికి అవకాశం ఇచ్చాడో ప్రియులరా, ఆ పాపము అతన్ని ఏలుబడి చేయడం ప్రారంభించింది. మన జీవితంలో కూడా దేవునికి అవకాశం ఇవ్వకుండా, దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వకుండా, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇవ్వకుండా మనం దేనికి అవకాశం ఇస్తామో అదే మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. అనగా డబ్బాషకి మనం అవకాశం ఇచ్చామా, డబ్బాష ఏలుబడి చేస్తూ ఉంటుంది. పాపానికి అవకాశం ఇచ్చామా, ఆ పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది. నరహత్యకు అవకాశం ఇచ్చామా, నరహత్య అనే పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది ప్రియులరా. అనగా దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా ప్రేమించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించామనుకో అది మన జీవితంలో ఒక విగ్రహం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులరా, సంసోను ఏం చేశాడు అంటే తల్లిదండ్రుల మాట వినలేదు. తల్లిదండ్రుల మాట ప్రకారంగా కాకుండా తన ఇష్ట ప్రకారంగా తన మార్గాన్ని వేసుకుంటూ తన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ నాకు ఆమె కావాలని పాపంతో సహవాసం చేశాడు. నేను అంటాను కదా ప్రియులరా, ఈ ఫిలిష్తీయులు మనము దేంతో పోల్చొచ్చు అంటే లోకంతో పోల్చొచ్చు. దెలీలాని దేంతో పోల్చొచ్చు అంటే లోకంలో ఉన్న పాపంతో పోల్చొచ్చు. సంసోను సూర్యుడు అనగా ఈ సూర్యునికి అర్థం ఏంటంటే దేవుని వల్ల ఉదయించాలని గొప్ప ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు ఆయన. కనుక ఈ ఉదయించే సూర్యుని కూడా ఆపగలిగేది, లేకపోతే ఈ యొక్క ప్రకాశించే సూర్యుని కూడా అభిషక్తిని కూడా ప్రియులరా డామినేట్ చేసేది ఏంటంటే పాపం. ఎందుకంటే సంసోను దేవుని కంటే ఎక్కువగా దేనికి అవకాశం ఇచ్చాడంటే పాపానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కనుక ప్రియులరా, ఉదయించే సూర్యుడు లేకపోతే దేవుని కొరకు మండే సూర్యుడు లేకపోతే దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసే సూర్యుడు ఎక్కడ పతనమైపోయాడు అంటే దెలీలా ఒడిలో పతనమైపోయాడు. అనగా లోకములో ఉండే పాపంలో పతనమైపోయాడు ప్రియులరా. కనుక ప్రియులరా, అప్పుడు ఎప్పుడైతే పాపంలో పతనమైపోయాడో సంసోను
అంటూ ఉన్నాడు కదా, నా బలం ఎక్కడుందంటే నేను పుట్టిన కాడి నుంచి కూడా మా తల్లిదండ్రులు నాకు నాజీరు చేయించలేదు. ఎందుకంటే నేను ప్రతిష్ఠితుని, నేను దేవుని కొరకు ప్రతిష్ఠించాను, నన్ను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి నా బలమంతా కూడా నాకున్న తలలో అనగా 7 జడల్లో నా బలం ఉందని చెప్పడం ప్రారంభించాడు. ప్రియులరా, ఎంతగా దిగజారిపోయాడంటే పాపంలో కురుకుపోయాడు. ఇక్కడ పాపంలో ప్రియులరా, పాపం అంతా కూడా సంసోను కప్పేసింది. పాపం అంతా కూడా సంసోను కప్పేసింది. ఎలాగొచ్చిందంటే ఒక దెలీలా రూపంలో వచ్చిందన్నమాట. కనుక ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే ఆమె మరి నిద్రపుచ్చిన తర్వాత ఫిలిస్తీన్ పెద్దలను పిలిపించి ఏం చేసిందంటే సంసోను యొక్క తలంతా కూడా బోడిగుండు చేయించేసింది. అనగా దాని బలమంతా కూడా ఏమైపోయిందంటే ఆ గుండు చేయడం వల్ల బలమంతా కూడా కోల్పోయింది ప్రియులరా, కోల్పోయాడు సంసోను. కనుక ప్రియులరా, మరి ఇప్పుడు ఫిలిస్తీన్లు వస్తూ ఉన్నారు. ఫిలిస్తీన్లు వస్తే ఫిలిస్తీన్లు అంటూ ఉందన్నమాట, మరి వచ్చి సంసోను పట్టుకోమంటే అప్పుడు సంసోను పండుకున్న తర్వాత మరి ఆ గుండు గీంచిన తర్వాత ఆమె అంటూ ఉందన్నమాట, ఇగో ఫిలిస్తీన్లు వస్తూ ఉన్నారు సంసోను అనగానే అప్పుడు నేను అంటాను కదా, ఆమె అనొచ్చు, ఏమనొచ్చు, సంసోను నీ బలం ఎక్కడ ఉంది, నీ బలం ఎక్కడ ఉందని ఆమె అనొచ్చు. లేకపోతే బలము ఎక్కడ ఉందని చెప్పినప్పుడు ఆ బలమంతా కూడా రహస్యం చెప్పిన తర్వాత మళ్ళా ఫిలిస్తీన్లు వచ్చి మరి ఇతను తీసుకెళ్తున్న సమయంలో కూడా ఆమె లేపిందన్నమాట. ఫిలిస్తీన్లు వస్తున్నారు సంసోను అని లేపగానే పాపం అనుకున్నాడు సంసోను. ఏమనుకున్నాడంటే నా బలం నాతోనే ఉంది, నా బలం నా కూడానే ఉంది, నా బలం నాలోనే ఉంది అనుక వెంటనే వెరజి ముఖం లేచాడు అనగానే ప్రియులరా అక్కడ లేవలేకపోయాడు. ఎందుకంటే అతని దగ్గర బలము కోల్పోయాడు, ప్రభావాన్ని కోల్పోయాడండి. ఎందుకంటే ప్రియులరా, మరి ప్రభావాన్ని కోల్పోయాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏమంటాడంటే రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభుని తాకినప్పుడు ప్రియులరా, యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నాలో ప్రభావం బయటకు వెళ్ళిపోయింది అంటాడు ఆయన. నాలో ప్రభావము బయటకు వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటాడు ఆయన. అంటే ప్రియులరా, దేవుని యొక్క ప్రభావము లేకపోతే దేవుని యొక్క సన్నిధి లేకపోతే దేవునిలో ఉన్న ఔన్నత్యం అనేది బయటకు వెళ్ళిందని ఆయన గ్రహించగలిగిన ప్రియులరా, వెనకాల రక్తస్రావంతో కూడిన స్త్రీ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రియులరా, సంసోను జీవితంలో కూడా ఏమి కోల్పోయాడంటే దేవుని యొక్క బలాన్ని కోల్పోయాడండి, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు, దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోయాడు. ఈ దినము ప్రియులరా, మనం సంసోను కోల్పోయాడని బలంగా చెప్పగలం మనం. కానీ మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. మన జీవితంలో కూడా ప్రియులరా, సంసోను అయితే కోల్పోయాడు ప్రియులరా, కానీ మన జీవితంలో కూడా ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే మన జీవితంలో కూడా ఇంతకు ముందున్న ప్రార్థన జీవితం కావచ్చు, ఇంతకు ముందున్న ఆరాధన జీవితం కావచ్చు, ఇంతకు ముందున్న అభిషేకం కావచ్చు, ఇంతకు ముందున్న దేవుని కొరకు వైరాగ్యం కలిగిన జీవితం కావచ్చు, ఆ జీవితం ఇప్పుడు ఉందా అంటే ప్రియులరా, ఇప్పుడు మన జీవితంలో కనిపించట్లేదు. అదే క్వశ్చన్ ప్రియులరా మనం వేసుకుందాం, మన బలం ఎక్కడ ఉంది, ఆత్మీయమైన బలం ఎక్కడ ఉంది మనకి, ఆధ్యాత్మికమైన బలం ఎక్కడ ఉంది మనకి, ఆధ్యాత్మికమైన ప్రభావం ఎక్కడ ఉంది మనకి అని క్వశ్చన్ చేసుకుంటే ప్రియులరా, అది మనం ఆలోచన చేయగలగాలి, నాలో కూడా లేదు అని చెప్పగలగాలి. ఎందుకు అంటే ప్రియులరా, ఆ ప్రభావాన్ని కోల్పోయాం మనము, ఆ యొక్క అభిషేకాన్ని కోల్పోయాం మనము, ఆ ప్రార్థన జీవితాన్ని కోల్పోయాం మనము. తిరిగి ప్రియులరా, అది మరి సంసోను జీవితంలో కూడా అది తిరిగి అంటే అది మరి కోల్పోయాడు కనుక శత్రువు చేతిలో బందీ అయిపోయాడు, శత్రువు చేతిలో బందీ అయిపోయాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా, శత్రువు చేతిలో బందీ అయిపోయినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే వెంటనే వాళ్ళు వచ్చి ఏం చేశారంటే కళ్ళు ఓడబెరికేశారు. అనగా సంసోను ప్రియుల కళ్ళు తీసేశారన్నమాట. ఎందుకు అంటే ప్రియులరా, కళ్ళు మరి ఎప్పుడైతే ఆ సంసోను కళ్ళు ఓడబెరికేశారో అతన్ని ఒక తిరగలు విసిరేవాడుగా ఆ దగోని దేవత గుడిలో, ఫిలిస్తీన్ల గుడిలో ఏం చేశారు అంటే సంసోను 3 స్తంభాలకి 2 స్తంభాలకి కట్టేశారండి. కనుక ప్రభునందు ప్రియులరా, మనం తప్పకుండా ఆలోచన చేయాలి. ఎందుకంటే సంసోను ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని చేత మరి ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన సంసోను, ఒక సూర్యుడు వల్ల ఉదయించవలసిన సంసోను ఇప్పుడు ఎక్కడున్నాడంటే ప్రియులరా, మరి దగోని దేవత గుడిలో అనగా ఫిలిస్తీన్ల యొక్క దేవత గుడిలో ఏం చేస్తాడంటే తిరగలి విసిరేవాడుగా మారిపోయాడు ప్రియులరా. కనుక మన స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మరి సంసోను జీవితం ఎలా ఉంది కదా, మన జీవితం ఎలా ఉంది ఒకసారి మరి ఎగ్జామినేషన్ మనం చేసుకోవాలి, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ప్రభా, నా జీవితం ఎలా ఉంది, నేను ఏం కోల్పోయాను, నా జీవితంలో నేను ఏం కోల్పోయాను ప్రభా, నేను నీ కొరకు జీవించగలుగుతూ ఉన్నాను, ఎలాగ నేను నీ కొరకు బ్రతకగలుగుతూ ఉన్నాను, ఎలాగ నేను నీకు పాపానికి దూరంగా జీవించగలుగుతున్నాను ఒకసారి మనం
అనుకుంటే ప్రియులరా, దేవుడు మన జీవితంలో కూడా కొన్ని మరి ఆ అపవిజయాలు అనగా మరి ఆ విజయం కాని వాటిని దేవుడు మన జీవితంలో బయలుపరుస్తూ ఉంటాడు. కనుక సంసోను మనకు ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే మన జీవితం ఒక సంసోనులాగా ఉండకూడదు. లేకపోతే మన జీవితం ఎలా ఉండకూడదు అంటే, సంసోను పాపాన్ని ప్రేమించాడు, పాపాన్ని మోహించాడు, పాపం ఊరిలో పడుకున్నాడు, చివరికి నడినెత్తి మొత్తం కూడా గుండు చేయబడింది. కానీ ప్రియులరా, మన జీవితంలో కూడా ఎక్కడ మనం పడిపోతూ ఉన్నాము, ఎక్కడ మనం దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాము, ఎక్కడ మనం దేవునికి అంగీకారంగా వాటి కాకుండా మనము బ్రతుకుతున్నాము అనేది తప్పకుండా మనము ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన సమయము ఆసన్నమైనది. కనుక సంసోను జీవితంలో ప్రియులరా ఆ విధంగా దేవుని ప్రభావాన్ని కోల్పోయాడు ప్రియులరా. మరలా మరి ఆ యొక్క దెలీలా అంటూ ఉంది, నీ బలం ఎక్కడ అంటే రహస్యమంతా కూడా చెప్పేసిన తర్వాత ప్రియులరా చివరికి ఎక్కబోదైపోయాడు అన్నమాట. అనగా ప్రభావాన్ని కోల్పోయాడు ప్రియులరా, తన యొక్క ఔన్నత్యాన్ని కోల్పోయాడు, దేవునికి అతనికి మధ్యన సంబంధాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే దెలీలా అనే పాపంలో పడిపోయాడు. కనుక దెలీలా లాంటి పాపాలు మన జీవితంలో ఎన్ని ఉన్నాయి, దేంట్లో మనం పడిపోతూ ఉన్నాం, దేంట్లో మనము పైకి చూస్తే మాత్రం మనం సంశయంలో కనబడుతూ ఉన్నాం. కానీ మనలో ఉన్న దెలీలాలు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో, మనలో ఉన్న ఆ నేత్రాశలో దేని చూస్తున్నాం మనము, దేని ద్వారా దేవునికి దూరంగా జీవిస్తున్నాం మనము, దేని మోహిస్తున్నాం మనము, దేనితో స్నేహం చేస్తున్నాం మనము అనేది విషయం మనం ఆలోచన చేసుకుంటే రహస్య పాపాలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో. కనుక ప్రియులరా, ఒకవేళ మనుషులుగా మాకు కనబడకపోవచ్చు, సేవకులుగా మాకు కనబడకపోవచ్చు, లేకపోతే లోకంలో తల్లిదండ్రులు కనబడకపోవచ్చు, సంఘానికి కనబడకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ రహస్య పాపాలన్నీ కూడా నా ముఖ కాంతిలో కనబడుతున్నాయని. కనుక ప్రభునందు ప్రియులరా, మన ప్రభావాన్ని మనం కోల్పోకూడదండి, మన యొక్క ఔన్నత్యాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకు అంటే ప్రియులరా, నిన్ను ప్రభావవంతునిగా చేసిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. మన కొరకు ఆయన రక్తము కార్చాడండి, మన కొరకు ప్రాణం పెట్టాడండి ఆయన, మన కొరకు ప్రియులరా తన యొక్క శరీరంలో ఒక్క రక్త బిందువు కూడా మిగిల్చుకోకుండా సమస్తము కూడా ప్రియులరా మన కొరకు కార్చిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. కనుక ప్రియులరా, ఆయన కొరకు ఏమి మిగిల్చుకోలేదు, ఆయన కొరకు ఏమి కూడా మిగిల్చుకోలేదు. చివరి రక్త బిందు వరకు కూడా నీవు దిలీలో పాపంలో పడిపోకూడదని, నీవు లోక సంబంధమైన వ్యవహారాల్లో చిక్కుకోకూడదని, నీవు లోకానుసారంగా జీవించకూడదని, నువ్వు లోక సంబంధిగా ఉండకూడదని, నీవు సాతాను సంబంధంగా ఉండకూడదని సమస్తాన్ని ప్రియులరా ఆయన మన కొరకు తను వేయపరుచుకుని ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడండి, ఆయన ప్రాణం మన కొరకు పెట్టాడండి ఆయన. కానీ ఇప్పుడు మన నీతిమంతులుగా చేయబడ్డాం మనం, కానీ ఇంకను మన జీవితంలో ఏ పాపం వేలుబడి చేస్తూ ఉంది, ఇంకా మన జీవితంలో ప్రియులరా ఏ పాపంలో మనం చిక్కుకుని ఉన్నాం మనము, ఇంకా మన జీవితంలో దేవునికి ఇంకా అంగీకారం కాకుండా ఎక్కడ మనం జీవిస్తూ ఉన్నాం మనము. ప్రియులరా, ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సిన సమయము ఆసన్నమైనది. ఇదే జీవితం మనం అనుకోవచ్చు ప్రియులరా, ఇదే బ్రతుకు మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు చూస్తున్నారో అనుకోవచ్చు. లేదు, ఒకసారి ప్రియులరా మనల్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన పైనుంచి మొత్తం అన్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ప్రియులరా, నిన్ను దెలీలా లాంటి పాపము నుంచి, ఆ మధురమైన పాపము నుంచి నీవు పడిపోకుండా ఆ పాపము నుంచి కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ప్రియులరా, మరొకసారి కనికరమైన విషయం ఏంటంటే ప్రియులరా, మరి ఎప్పుడైతే సంసోను బందీలుగా చేయబడ్డాడో ప్రియులరా, సంసోను బందీగా చేయబడ్డాడో మరలా దేవుని కృపను కోరుకున్నాడు. ప్రభా, నేను చేసిన పొరపాటే ప్రభా, అయ్యా నేను చేసిన తప్పే, దయచేసి ఒక్కసారి నన్ను కనికరించండి ప్రభా అనగానే ప్రియులరా ఆ యొక్క పశ్చాత్తాపం పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రియులరా మరి దగోను దేవత మూల స్తంభంలో గుడులకి ఆ చేతికి ఈ చేతికి సంఖ్యలు ఎత్తడి సంఖ్యలతో కట్టేశారు ఆయన్ని. భయంకరమైన పరిస్థితి మాట. కనుక వాళ్ళు పెద్ద పండగ చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ప్రియులరా తమ దేవతకి పండగ చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో సంసోను మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆయన బ్రతుకున్నప్పుడు చంపిన వారి కంటే ప్రియులరా, చంపిన వారి కంటే ఆయన ప్రియులరా ఆ యొక్క ఫిలిస్తీన్ల పండగ రోజున ఆ మూల స్తంభాలు ఆ చేతు ఈ చేతు ఓడబెరికినప్పుడు ప్రియులరా ఆ గుడంతా కూడా మరి కూలిపోతుంది. ఆ గుడంతా కూడా కూలిపోయి చాలా మంది ఫిలిస్తీన్లు చనిపోతారు. చివరిగా వారితో పాటు సంసోను కూడా చనిపోతాడు. ప్రియులరా, చాలా బాధాకరం విషయం ఏంటంటే అందరిని చంపేసిన సంసోను కూడా చివరికి చనిపోతాడండి. నిజంగా ప్రియులరా, నేను అంటాను కదా, ఈ సూర్యుడైతే అంతమైపోయాడు,
ఈ సూర్యుడు అంతమైపో అనగా సంసోను అనే మాటకు సూర్యుడు అన్న అర్థం కదా. ఈ సూర్యుడు అంతమైపోయినప్పుడు కూడా మన నీతి సూర్యుడు మాత్రం అంతము కానువాడు ఎవరంటే ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ మనం ఇంకనూ కూడా పాపంలో జీవించినట్లయితే, ప్రభా మరొకసారి కనికరం నీ పాదాల దగ్గరకు వచ్చాను ప్రభా, నా పాపము క్షమించండి ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆ నీతి సూర్యుడు ఏం చేస్తాడంటే మన పాపాలన్నీ కూడా కడిగి ఆయన బిడ్డగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రణాళిక మన పట్ల ఉందండి, దేవుని ఉద్దేశం మన పట్ల ఉంది, దేవుని కృప మన పట్ల ఉంది. కనుక మన నిర్మూలన కాకుండా ఇంతవరకు కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇంకా నువ్వు పాపంలో జీవించకూడదని ఉద్దేశం దేవునికి. ఒకవేళ పాపము చేస్తూ దేవుని సంబంధి కాకుండా లోకానుసారంగా జీవిస్తున్నావేమో, ఒకవేళ ఫిలిస్తీన్ లోకంలో జీవిస్తున్నామేమో, దినలాంటి మధురమైన పాపంలో మనం జీవిస్తున్నామేమో, దేవుడు మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ మనం కోల్పోతూ ఉన్నాము, ఎక్కడ ఆయన సన్నిధిని కోల్పోతూ ఉన్నాము, ఆయనతో సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాము అనేది తప్పకుండా మనము ఆలోచన చేయగలిగిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రియులరా, మన జీవితంలో ప్రియులరా పాపానికి అవకాశం ఇవ్వకుండా దేవుని కొరకు మనము బ్రతకగలిగితే, దేవుని కొరకు మనము అంగీకారంగా మనము జీవించగలిగితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు ప్రభు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కుందాం, నీతిమంతులుగా దేవుడు చేయగలడు. ప్రభు వాక్యం వెనుకలో దేవుడు దీవించిన గాక. ఆమెన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వరకు నా హృదయపూర్వక వందనాలు. యూసీ టీం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అవును ప్రభా నాయన, ఈ ఉదయకాల సమయంలో నాయన నువ్వు సంసారం గురించి నాయన మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా నువ్వు బలం ఇచ్చావు నా ప్రభా నాయన. నీ అయ్యా ఆ బలాన్ని పోగొట్టుకొని నైనా ప్రాణాలు విడిచినట్టుగా మేము అంటున్నాం ప్రభా. అలాగనైనా పోగొట్టుకోకుండా ప్రభా నాయన నీ ఎందునైనా నమ్మకం కలిగినైనా భయం కలిగి బ్రతికే జీవితాన్ని మాకు సహాయం దయచేయండి అయినా. అయ్యా నాయన బలహీనతను కూడా ఎదిరించే శక్తిని మాకు సహాయం దయచేయండి ప్రభా నాయన. అయ్యా మాలో ఉన్న తప్పులను క్షమించి ప్రభా నాయ ప్రభా. మహోన్నతుడ, మహాగణుడా నీకు వందనాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా చూసిన గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా. నీ ఎందునైనా మేము నమ్మకం కలిగిన ప్రభా నాయన, ఎటువంటి బలహీనతలు వచ్చినా కూడా నాయన ఎదిరించుకున్న ప్రభా నాయన నీ కొరకు జీవించే జీవితాలు మా సహాయం దయచేయండి అయినా. మా బలాన్ని మేము పోగొట్టుకోకుండా ప్రభా నాయన అయా నడిచే విధానాన్ని మాకు నేర్పించమని అడుగు తండ్రి నాయన. అయా నీకు మహిమార్థంగానైనా మా జీవితాలు మేము కాపాడుకునే శక్తిని నాయన మాకు దయచేయమని నాయన. అయా మాలో ఏమన్నా తప్పులు క్షమించి ప్రభా నాయన. అయా ఎదిరించే శక్తిని నాయన బలాన్ని కూడా మాకు సహాయం దయచేయండి. సంసోను వల్ల కాక ప్రభా నాయన నీ ఎందునైనా నీ బిడ్డలుగా బ్రతికే జీవితాన్ని మాకు సహాయం దయచేయమని నాయన. అయినా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటుంది. ఈ కొద్ది మన యేసుకృష్ణ బతినాడు గోచారి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.